ఎన్నో విషయాలు దేవుడు ఏం చేయమంటున్నాడంటే కలిగి ఉండుడి. ఎందుకు? మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారే. రాబోయేటువంటి ఉగ్రత నుండి మీరు తప్పించబడుటకు, రక్షించబడుటకు, కాపాడబడుటకు, మీరు నా రాజ్యమును చేరుట కొరకు ఇవన్నీ మీరు ఏం చేసుకోవాలంటే అమర్చుకోవాలి. ఒకవేళ నీకు విశ్వాసం ఉంది, సద్గుణము లేదేమో. సద్గుణం ఉంది, జ్ఞానము లేదేమో. జ్ఞానం ఉంది, ఆశా నిగ్రహం లేదేమో. ఆశా నిగ్రహం ఉంది, సహనము లేదేమో. సహనం ఉంది, దయ లేదేమో. సహోదర ప్రేమ లేదేమో. విశ్వాసము లేదేమో. ఇవన్నీ కూడా నాలో ఏముంది, ఏమి లేదు, నేను ఇంకా వేటిని కలిగి ఉండాలి అని ఎప్పటికప్పుడే వాక్యం అనేటువంటి వెలుగులో పరిశీలన చేసుకుంటూ ఉంటే, ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, దేవుడు చివరికి నువ్వు ఎలా ఉంటావంటే, దానియేలు గ్రంథం 12:3 వ్రాయబడింది, బుద్ధిమంతులు ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశిస్తూ ఉంటారంటండి. మనం ఎలా ఉంటాము? ఇవన్నీ కలిగి ఉంటే బుద్ధిమంతుల వలె, ఆకాశ నక్షత్రముల వలె ప్రకాశిస్తూ ఉంటాం. హల్లెలూయా! ఇది సంపద అమ్మ, దేవుడు మనకిచ్చినటువంటి సంపద. ఆయన ఇచ్చాడు. పొందుకోవటం కోసం ప్రయాసపడవలసింది ఎవరంటారు? మనమే.